నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆటో డ్రైవర్ల సేవలో పథకంతో లబ్ధిదారుల ఖాతాలోకి 436 కోట్లు సంపద సృష్టించి అందరికీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సంబరాలు. ఆటోలు నడుపుతూ ర్యాలీలు చేసిన కూటమి నేతలు. మన్యం జిల్లా కురుపాం గురుకుల విద్యార్థులకు అస్వస్థత. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న 20 మంది బాధితులు. ఛత్ పండుగ తర్వాత బీహార్ ఎన్నికలు జరపండి. ఎన్నికల కమిషన్ను కోరిన రాజకీయ పార్టీలు. కోల్డ్ డ్రింక్స్ సిరప్ అమ్మకాలను నిషేధించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం. కిడ్నీ సమస్యతో 9 మంది చిన్నారులు మృతి చెందడంతో నిర్ణయం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాన్లో అస్వస్థకు గురైన గురుకుల పాఠశాల విద్యార్థులు విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, కొద్దిసేపటి క్రితం 19 మంది కురుపాం గురుకుల పాఠశాల చెందినటువంటి విద్యార్థినులు కేజీహెచ్కి చేరుకున్న. ప్రస్తుతం మనం కేజీహెచ్ దగ్గర ఉన్నాం. కేజీహెచ్ ఎమర్జెన్సీ వార్డు ఇది. కేజీహెచ్ ఎమర్జెన్సీ వార్డు దగ్గరే వారికి చికిత్స అందుతోంది. మొత్తం 36 మందికి ఈ పచ్చకామెరలు సోకితే వారిలో అంటే క్రిటికల్గా ఉండి వారికి అత్యవసర చికిత్స అందించాలనేటువంటి అంశంలో మన్యం పార్వతీపురం జిల్లా చెందినటువంటి అధికారుల ఆదేశాలతోటి కేజీహెచ్ అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. కేజీహెచ్ అధికారులు ఒక ప్రత్యేక బృందం, సూపరింటెండెంట్ వాణి గారి నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందం విద్యార్థినులకి చికిత్స అందిస్తున్నారు. మొత్తం 19 మంది కేజీహెచ్లు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. గడిచినటువంటి వారం రోజుల నుంచి కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థులకి ఈ పచ్చకామెరలు సోకుతున్నాయి. సుమారుగా ఇప్పటి వరకు 60 మంది బారిన పడ్డారు. ఈ వారం రోజుల్లో 2 మృతి చెందారు. ఒకరి పేరు కల్పన, మరొకరి పేరు అంజలిగా తెలుస్తోంది. వారిద్దరు కూడా వారం రోజుల వ్యవధిలో మృతి చెందారు. అయితే ప్రస్తుతం 36 మందికి ఈ పచ్చకామెరలు వ్యాధి చాలా తీవ్రత ఉంది. అందులో 19 మంది వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి విద్యార్థులని కొద్దిసేపటి క్రితమే కేజీహెచ్కి తీసుకొచ్చారు. కేజీహెచ్లో ప్రత్యేకంగా ఒక వైద్య బృందం వారందరికీ కూడా వైద్య సహాయం అందిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య శాఖ దృష్టి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. విద్యార్థులకి ఉన్నతమైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేసింది వైద్యశాఖ. అందులో భాగంగానే కింగ్ జార్జ్ ఆసుపత్రుల్లో ప్రత్యేకమైనటువంటి వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసి వారందరికీ కూడా ప్రత్యేకంగా ఒక విభాగాన్ని కేటాయించారు. ఆ విభాగం ఇప్పుడున్న మనం ఉన్న ఈ ఎమర్జెన్సీ వార్డులోనే వారందరికీ కూడా వైద్య చికిత్స అందిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన విభాగాన్ని కేటాయించారు. ప్రత్యేక విభాగంలో ఒక డాక్టర్స్ టీం అంతా కూడా వారికి పరీక్షలు నిర్వహించడం, వారికి సంబంధించినటువంటి వైద్యపరమైనటువంటి అత్యున్నతమైనటువంటి వైద్య సేవలు వారికి అందిస్తున్నారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కూడా విశాఖ జిల్లా చెందినటువంటి వైద్య అధికారులకి వారందరికీ సంబంధించిన సమాచారం కూడా ఇచ్చారు. అందులో భాగంగానే కింగ్ జార్జ్ హాస్పిటల్లో వైద్య సేవలు అందుతున్నాయి. అయితే ఒక బృందం ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తుంది. వారు తాగినటువంటి నీటి వలన లేకపోతే మరి ఏ కారణాల వల్ల ఈ పచ్చకామెరల వ్యాధి అనేది ఎక్కువగా విస్తృతం అవుతుంది ఆ ప్రాంతంలో అనే అంశాలు కూడా ప్రత్యేకించి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అయితే కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కురుపాం గురుకుల పాఠశాల చెందినటువంటి విద్యార్థులకి ఉన్నతమైనటువంటి వైద్య సేవలు అందుతున్నాయి. సూపరింటెండెంట్ వాణి నేతృత్వంలో ఒక బృందం పనిచేస్తుంది. ఎక్స్పర్ట్స్ని పెట్టారు. ముఖ్యంగా ఎక్స్పర్ట్ అయినటువంటి డాక్టర్స్ని టీంని ఏర్పాటు చేశారు. ఆ టీం అంతా కూడా వారికి హుటాహుటిన కావాల్సినటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు. వారిని తీసుకొస్తున్న సమాచారాన్ని ముందే కింగ్ జార్జ్ ఆసుపత్రికి తెలియజేశారు. కింగ్ జార్జ్ ఆసుపత్రి కూడా ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అయితే పార్వతీపురం మన్యం జిల్లా చెందినటువంటి గిరిజన విద్యార్థులను పచ్చకామెరలతో బాధపడుతున్నటువంటి గిరిజన విద్యార్థులకి ఉన్నతమైనటువంటి వైద్య సేవలు అందుతున్నాయి. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. ధన్యవాదాలు ఆదిత్య పవన్.
రాష్ట్రంలో ఆర్థిక కష్టాలున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చామని సీఎం చంద్రబాబు అన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందన్న ముఖ్యమంత్రి పింఛన్ల మొత్తాన్ని భారీగా పెంచి ఆదుకున్నామని గుర్తు చేశారు. నాడు గుంతలుగా ఉన్న రోడ్లు నేడు బాగుపడ్డాయని, ప్రయాణాలకు ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. ఉచిత ప్రయాణ సౌకర్యంతో మహిళలు సంతోషంగా ఉన్నారన్న సీఎం కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నట్లు గుర్తు చేశారు. విజయవాడ సింగ్నగర్లో జరిగిన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఉండవల్లి నుంచి ఆటోలో బయలుదేరి సింగ్నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియానికి చేరుకున్నారు. అక్కడ మాట్లాడిన తర్వాత పథకానికి శ్రీకారం చుట్టారు. మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా? ఇది నిజమైన పండుగ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత, అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. లంచాలు లేవు కదా, ₹1 ఖర్చు లేదు కదా, తిరిగే పని లేదు కదా. అదే టెక్నాలజీ. చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు అన్ని విషయాలు చెప్పాను. రోడ్లన్నీ అధ్వానంగా తయారైనాయి. సగం డబ్బులు ఖర్చులు రిపేర్లకే పోయినాయి. మీ బాడీ అంతా హూనం అయిపోయింది. డీజిల్ కూడా పెరిగిపోయి అవస్థలు పడ్డారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఒక పిలుపిచ్చాం. ఆ పిలిపి ఎన్డీఏని గెలిపించమని. నేను ఎన్నో ఎన్నికలు చూశాను కానీ 2024 ఎన్నిక నా చరిత్రలో ఎప్పుడూ చూడని ఎన్నిక. 94% స్ట్రైక్ రేటు. రేపు రాబోయే రోజుల్లో మేము చేసే కార్యక్రమాల వల్ల దీనికంటే పెరగాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 16 నెలలకు ముందు చూస్తే అగమ్య గోచరం, వ్యవస్థలన్నీ నిర్వీర్యం, ఆగిపోయిన అభివృద్ధి. అలాంటి పరిస్థితుల నుంచి 4వ ముఖ్యమంత్రి అయ్యాను కానీ నాకే అర్థం కాలేదు. 16 నెలకు వచ్చాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, చరిత్రలో ఎప్పుడైనా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సూపర్ 6 ఒకసారి చూస్తే దేశ చరిత్రలో ఎక్కడా జరగని సంక్షేమం ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 4,000, 6,000, 10,000, 15,000, 33,000 కోట్ల రూపాయలు పింఛన్ల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ. 2,90,669 మందికి ఆన్లైన్లో డబ్బులు పడ్డాయి. ఏ ఒక్కరికి రాకపోయినా మీరు రిపోర్ట్ చేయండి, మీకు నెంబర్ ఇచ్చాం. ప్రతి ఒక్కరికి డబ్బులు వేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. భవిష్యత్తులో ఎక్కడా పార్ట్ హోల్సే ఉండవు. పోయిన 5 ఏళ్లు గుంతలే గుంతలు. నేను రోడ్డు వేసి వెళ్ళాం, వాళ్ళు వచ్చి గుంతలు దువ్వే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ నేను అన్ని పూడ్చాను. మళ్లీ శాశ్వతంగా గుంతలు పడే పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత మీదని ఆటో డ్రైవర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పేదవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ జీవన ప్రమాణాలు పెంచడమే కాకుండా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేశాం. అది 2,50,000 రూపాయలకు అందరికీ చేశాం. పేదవాళ్ళందరికీ 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తున్నా. మీరు కూడా క్రమశిక్షణగా ఉండి 10 మందికి చెప్పి దానివల్ల టూరిజం అభివృద్ధి అవుతుంది, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. మీ జీవితాలే కాకుండా ప్రయాణం చేసే వ్యక్తుల యొక్క ప్రయాణం కూడా సుజావుగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులను ఆటో డ్రైవర్లు తమ దృష్టికి తీసుకురాగా సంవత్సర కాలంలో పరిష్కారం చూపామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నాడు గ్రీన్ ట్యాక్స్ భారంపై ప్రముఖంగా ప్రస్తావించగా ప్రస్తుతం తగ్గించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం రాగానే రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టామన్న పవన్ సమర్థ నాయకత్వం, ప్రణాళికాబద్ధ పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 436 కోట్ల భారాన్ని ప్రభుత్వం ఆనందంగా మోస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రీన్ ట్యాక్స్కి ఇబ్బంది పడుతున్న మా దగ్గర ప్రస్తావించారు. దానిని సంవత్సరంన్నర లోపే ఆ సమస్యను అడ్రస్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం మనకి మనీ ఇచ్చిన కానీ రోడ్లు పూడ్చలేకపోవటం, మరింత రిపేర్లు రావటం, ఇవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకు ఇబ్బంది అవుద్ది, వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది, అందరూ బస్సులు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు క్యాబినెట్లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని నిర్లక్ష్యం చేయం, వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. సమర్థవంతమైన నాయకత్వం, ప్రణాళికాబద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది. గడిచిన 15 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పదే పదే నిరూపించింది. స్త్రీ శక్తి పథకం మీకు జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తూ అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్కి ఈ రోజున 15,000 జమ చేస్తూ దాదాపు 3 లక్షల ఇంకా సరిగ్గా చెప్పాలి 2,90,000 మందికి ఈ ఆటో డ్రైవర్ సేవల పథకం ద్వారా లబ్ధి చేకూరుండగా మీ అందరి కోసం ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉండి 436 కోట్ల భారాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆనందంగా మోస్తుంది. అంటే మీకు ఈ చిన్నపాటి ఊతం ఇవ్వగలిగితే అది భారం అయినప్పటికీ కూడా మీకు ఆనందంగా మోస్తుంది ఈ ప్రభుత్వం. ప్రజల సమస్యలు విని వాటిని పరిష్కరించడమే కుటుంబ ప్రభుత్వం లక్ష్యం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వాగ్దానాలను కార్యరూపం దాల్చుతూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఆటో డ్రైవర్లకు అండగా నిలబడి వారి జీవనోపాధి కాపాడటం కోసం కుటుంబ ప్రభుత్వం బాధ్యతగా భావిస్తున్నాం. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ప్రజల జీవితంలో చాలా నిజమైన మార్పు తీసుకురావచ్చు అనేది మరోమారు ఈ పథకం మరోసారి రుజువు చేస్తూ ఉంది. కష్టాల్లో కూడా మాకు సహకారం అందిస్తున్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం భవిష్యత్తులో మీకు ముఖ్యంగా ప్రజలతో పాటు మీకు ప్రత్యేకించి ఆటో నడుపుతున్న సోదరుల కుటుంబాలకి మీ అందరికీ కూడా మేము అండగా ఉంటామని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్. సమగ్ర ఆలోచన విధానంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. అందరికీ అన్ని రకాల సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కేవలం ఏదో ఒకటి ఇచ్చాం సరిపోతుందా, ఇచ్చిన దాని వల్ల ఏంటి ఇబ్బంది అని ఆలోచన చేయటం అంటే సమగ్ర ఆలోచన. ఒకటిచ్చి దాని చుట్టూ ఏవైతే సమస్యలు వస్తున్నాయో ఆ సమస్యలన్నీ తీర్చి ముందుకెళ్లాలి అనేక ఆలోచనే ఇవాళ ఎన్డీఏ కూటమికి ఉందని మీ అందరూ గమనించాలి. ఆ విధమైన ఆలోచనతోనే ముందుకెళ్తూ అనేక రకాల కష్టాలు రాష్ట్రంలో ఉన్న ఏదైతే సూపర్ 6 అని చెప్పారో ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ ఆ యొక్క పూర్తి చేసుకున్న దాంట్లో ఏదైనా ఇబ్బంది, ఏదైనా కష్టం, మన ఆనందాన్ని దూరం చేసే విషయం ఉందంటే దాన్ని పూర్తి చేసే దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తున్నారో మనందరం చూస్తున్నాం. అందరికీ అన్ని రకాల సంక్షేమ ఫలితాలు ఎవరికి తగ్గకుండా అందాలి అనే ఆలోచన కనుకనే ఆ విధంగా ముందుకెళ్తుందని మనం గమనించాలి. మీ అందరూ కూడా ఆటో డ్రైవర్లందరూ కూడా కార్మికులం. మనందరి యొక్క సంక్షేమం కేవలం ఈ పథకంతో కాకుండా అన్ని పథకాల్లో చేరాలి. అందరూ ఈ శ్రమ కార్డులు తీసుకోవాలి. అందరూ కూడా ఇవాళ వైద్య శాఖ మంత్రి వారు ఉన్నారు. మనందరికీ కూడా ఆయుష్మాన్ అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ఏదైతుందో దాని లబ్ధి పొందాలి. అలాగే మనందరం కూడా ఇన్సూరెన్స్ లో జాయిన్ అవ్వాలి. అన్ని రకాల లాభాలు ఏవైతున్నాయో మనందరం కూడా తీసుకోవాలి. మన కుటుంబాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ మీ అండగా ఉంటుందని మీకు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. పలు చోట్ల పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు ర్యాలీలు నిర్వహించారు. ర్యాలీలో కూటమి ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని ఆటోలు నడిపారు.
నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. 1,75,50,000 రూపాయల చెక్కును డ్రైవర్లకు అందజేశారు. అనంతరం మంత్రి ఆటో నడిపి డ్రైవర్లను ఉత్సాహపరిచారు. కర్నూలు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. కడప జిల్లా కమలాపురంలో ఆటో డ్రైవర్లు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి వజ్రం ఫంక్షన్ హాల్ వరకు ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు ర్యాలీని ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనపర్తి శివారు నుంచి జెడ్పీ ఉన్నత పాఠశాల వరకు ఎమ్మెల్యే ఆటో నడిపారు. బాపట్ల జిల్లా చీరాలలో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే కొండయ్య జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ఏపీ టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ ప్రారంభించారు. అనంతరం థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ చేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో ఆటో డ్రైవర్లు కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే గణబాబు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. మన్నెం జిల్లా కురుపాంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. డ్రైవర్ల కష్టాలను గుర్తించి ఆర్థిక సహాయం అందిస్తున్నామని జగదీశ్వరి అన్నారు. విశాఖ కేజీహెచ్ సమీపంలో దుర్గాదేవి మండపం వద్ద అపశృతి చోటు చేసుకుంది. అన్నదాన కార్యక్రమంలో గిన్నెలు తిరగబడి మరుగుతున్న గంజి చిన్నారులపై పడింది. ఘటనలో 16 మంది గాయపడగా వారిని కేజీహెచ్ ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అయితే 6 చిన్నారులకు గాయాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయని, ఎలాంటి ప్రాణాపాయం లేదని సీఎంకు కలెక్టర్ వివరించారు. కడప మహిళా శక్తి సదన్ కార్యాలయానికి ప్రభుత్వం ఇస్తున్న నిధులు దుర్వినియోగం అవుతున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. మహిళా మండలి శక్తి సదన్ కార్యాలయంలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేశారు. కార్యాలయంలో రిజిస్టర్ ప్రకారం 83 మంది అభాగ్యులైన మహిళలను ఆదరిస్తున్నట్లు ప్రభుత్వ డాష్ బోర్డుకు సమాచారం వచ్చిందన్నారు. కానీ కార్యాలయంలో ఒక్క మహిళ కూడా లేదని తనిఖీలో తేలిందన్నారు. మహిళా మండలి నిర్వాహకురాలు మూలా సరస్వతికి ఫోన్ చేసి వివరాలు అడగ్గా పొంతనలేని సమాధానాలు చెబుతున్నారన్నారు. ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే ఏదైతే కడపలో ఉండే శక్తి సదన్ ఏదైతుందో ఒకే బిల్డింగ్లో 2 నడుపుతున్నారు. ప్రతిసారి కూడా వాళ్ళు 100 మధ్యలోనే ఆక్యుపెన్సీ చూపిస్తున్నారు. చూస్తే ఎవరూ లేరు. ఎవరైతే దీన్ని నడుపుతున్నారో ఆమెకు ఫోన్ చేస్తే విజయవాడ వెళ్ళాను వాళ్ళని తీసుకొని అని చెప్తున్నారు. ఎంతమంది అంటే 26 అంటున్నారు. 31వ తారీఖు వాళ్ళ డాష్ బోర్డ్లో పెట్టిన నంబరు ఎంతమంది ఉన్నారంటే 83 పైన కింద కలిపి. ఈ రోజు అడిగితే ఇక్కడ వార్డెన్ ఏమో 35 అంటది, ఆమెమో 26 అంటది. ఆ 26లో పెద్దవాళ్ళు ఎందరు పిల్లలు ఎంతారంటే అది కూడా తెలియదండి. లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం దుమ్ము కొట్టుకుపోయి ఎవరు కూడా ఇక్కడ 4 రోజుల క్రితం ఉన్న ఆనవాళ్ళు కూడా కనపట్లేదు. అంటే ఈమె చెప్పిన లెక్క ప్రకారం 100 అయితే నెలకు 5 లక్షలు, కానీ ఎక్కడా కూడా నంబర్ తెలియట్లేదు, ఉన్నట్టు కూడా కనపట్ల. రిజిస్టర్లు చూపించమంటే ఆమె ఇంట్లో ఉన్నాయి లాక్ అండ్ కీలో, ఆఫీస్లో లేకుండా లాక్ అండ్ కీలో తాళాలు ఉన్నాయి. రేపు పొద్దున వస్తున్నాను నేను అక్కడ ఉన్నానని చెప్తుంది. ఫోన్ చేస్తే మొదట ఫోన్ ఎత్తింది, ఆ తర్వాత నుంచి ఫోన్ ఎత్తట్లేదు, చేయట్లా. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. జూరాల, సుంకేశ్వర నుంచి వరద తగ్గుతుండటంతో 2 గేట్లు మూసి ప్రస్తుతం 8 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 2,95,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి 2,92,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 5,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,680 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 8 స్పిల్వే గేట్లను 10 అడుగులు ఎత్తి 2,20,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210.03 టీఎంసీలుగా కొనసాగుతోంది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన శక్తి తుపాన్ మరింత తీవ్ర రూపం దాల్చిందని ఆ ప్రభావంతో మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. అరేబియా సముద్రంలో వర్షాకాలం తర్వాత ఏర్పడిన మొదటి తుపాను ఇదే. అరేబియా ఈశాన్య ప్రాంతంలో కేంద్రీకృతమైన శక్తి తుపాన్ గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. ముంబై, ఠానే, రాయ్గఢ్, పాల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ సహా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తూర్పు విదర్భ, మరఠ్వాడాలోని కొన్ని ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తర కొంకణలోని లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఆయా ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు భారత వాతావరణ విభాగం సూచించింది. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చెప్పారు. ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలని వారికి పిలుపునిచ్చారు. దసరా పండుగను పురస్కరించుకుని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నిర్వహించిన స్వదేశీ మేళాలో ఆయన పాల్గొన్నారు. బస్తర్లో శాంతి భద్రతలను దెబ్బతీయాలని చూస్తే భద్రతా దళాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దేశంలోనే ఉత్తమ సరెండర్ పాలసీని అమలు చేస్తోందని ప్రశంసించిన అమిత్ షా మావోయిస్టులు లేని గ్రామాల అభివృద్ధికి ₹1 కోటి మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. मैं सभी आदिवासी भाइयों बहनों को कहना चाहता हूं, आपके युवाओं को, आपके गांव के युवाओं को हथियार डालने के लिए समझाइए, मेन स्ट्रीम में आए और बस्तर के विकास के अंदर सहभागी बने. और कुछ लोग वार्ता की बात करते हैं. मैं फिर से एक बार स्पष्ट कर देता हूं, हमारी दोनों सरकारें, छत्तीसगढ़ सरकार और केंद्र सरकार, बस्तर और समस्त नक्सल क्षेत्र के विकास को समर्पित. किस चीज की वार्ता करनी? ल्यूक्रेटिव, बहुत मोहक सरेंडर पॉलिसी हमने बनाई है. आइए हथियार डाल दीजिए. हथियार लेकर बस्तर की शांति को अगर आपने छिन्न विछिन्न करने का काम किया तो हमारी सशस्त्र फौजें, हमारी सशस्त्र सीआरपीएफ, छत्तीसगढ़ पुलिस मिलकर इसका जवाब देंगे. 31/3/2026 ये तिथि तय है. नक्सलवाद को देश की भूमि पर से विदाई देने के लिए. బీహార్ శాసనసభ ఎన్నికలు ఛత్ పండుగ తర్వాత నిర్వహించాలని అక్కడి రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసి కోరాయి. బీహార్ శాసనసభ ఎన్నికల సన్నద్దతను పరిశీలించేందుకు 2 రోజుల పర్యటన కోసం పట్నా వెళ్లిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సారథ్యంలోని ఈసీ బృందాన్ని 6 జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల నేతలు కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. తక్కువ విడతల్లో పోలింగ్ నిర్వహించాలని కోరారు. 1 లేదా 2 విడతల్లో పోలింగ్ నిర్వహించాలని, బుర్కాలు ధరించి వచ్చే మహిళలను వారి ఓటర్ కార్డులను సరిగ్గా తనిఖీ చేయాలని బీజేపీ నేతలు ఈసీ బృందాన్ని కోరారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన బీహారీలు దీపావళి, ఛత్ పండుగలకు స్వస్థలాలకు తిరిగి వస్తారని, అప్పుడు పోలింగ్ నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. బీహార్లో ముఖ్యమైన వాటిలో ఒకటైన ఛత్ పండుగను దీపావళి తర్వాత 6 రోజులకు జరుపుకుంటారు. ప్రస్తుత బీహార్ శాసనసభ గడువు నవంబర్ 22న ముగియనుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల మేర మోసగించి యూకే పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అప్పగింత వ్యవహారం కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. నవంబర్ 23న నీరవ్ను భారత అధికారులకు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి నవంబర్ 23న లండన్ కోర్టు విచారణ జరపనుంది. నీరవ్ మోదీని భారత్కు అప్పగిస్తే ఇక్కడి దర్యాప్తు సంస్థలు ఆయన్ను విచారిస్తాయా లేదా అనే అంశంపై విచారణ జరగనుంది. నీరవ్ను భారత్ తీసుకొచ్చాక మోసం, మనీ లాండరింగ్ కేసులో మాత్రమే విచారిస్తామని, ఇతర ఏజెన్సీల కస్టడీకి ఇవ్వబోమని భారత ప్రభుత్వం హామీ పత్రాన్ని సమర్పించినట్టు తెలిసింది. సిబిఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, కస్టమ్స్, ఆదాయపు పన్ను విభాగం సంయుక్తంగా ఈ హామీ పత్రాన్ని అందజేసినట్లు తెలుస్తోంది. తన అప్పగింత ప్రక్రియను సవాల్ చేస్తూ ఇటీవల నీరవ్ మోదీ కోర్టును ఆశ్రయించారు. భారత్కు అప్పగిస్తే దేశంలోని బహుళ విచారణ సంస్థలు దర్యాప్తు పేరుతో తనను చిత్రహింసలకు గురి చేస్తాయని పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ కేసు మొత్తాన్ని తిరిగి ప్రారంభించాలని అభ్యర్థించాడు. ఈ పిటిషన్ను లండన్ కోర్టు అంగీకరించింది. ఈ క్రమంలోనే భారత దర్యాప్తు సంస్థలు హామీ పత్రం సమర్పించాయి. దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు నవంబర్ 23న తదుపరి విచారణలో అతడిని భారత్కు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్లోని చిన్వాడాలో మూత్రపిండాల ఇన్ఫెక్షన్ కారణంగా 9 మంది చిన్నారులు మృతి చెందిన వేళ కోల్డ్ డ్రిప్ సిరప్ అమ్మకాలపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. కోల్డ్ డ్రిప్ సిరప్ తయారు చేస్తున్న కంపెనీ ఇతర ఉత్పత్తులపై నిషేధం విధించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. ఈ దగ్గుమందును తమిళనాడులోని కాంచీపురంలో ఒక కర్మాగారం తయారు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వాన్ని విచారణ చేయాలని విజ్ఞప్తి చేయగా కోల్డ్ డ్రిప్ సిరప్ నమూనాలను పరిశీలించి అందులో కల్తీ జరిగినట్టు గుర్తించిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన నివేదికను తమిళనాడు ప్రభుత్వం అందించిందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మోహన్ యాదవ్ తెలిపారు. మరోవైపు తమిళనాడులో కోల్డ్ డ్రిప్ సిరప్ ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కి రప్పించాలని స్టాలిన్ ప్రభుత్వం ఆదేశించింది. తమిళనాడులో కోల్డ్ డ్రిప్ సిరప్ అమ్మకాలపై నిషేధం విధించింది. ఈ దగ్గుమందు కారణంగా గత నెల 7 నుంచి ఇప్పటి వరకు మధ్యప్రదేశ్లో 9 మంది, రాజస్థాన్లో 2 చిన్నారులు మృతి చెందారు. మరో 13 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించడంతో గాజాలో దాడులు ఆపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించినప్పటికీ ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఇజ్రాయెల్ దాడిలో 6 పాలస్తీనియన్లు మృతి చెందారు. ట్రంప్ 20 పాయింట్ల ప్రతిపాదనకు పాక్షికంగా అంగీకరిస్తున్నట్లు అంతకుముందు హమాస్ ప్రకటన విడుదల చేసింది. ఫలితంగా ట్రంప్ ప్రణాళికను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. అయినప్పటికీ గాజాలో ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా ప్రతిపాదన ప్రకారం 72 గంటల్లో ఇజ్రాయేలీ బందీలందరినీ విడుదల చేస్తామని, అధికారాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధమని హమాస్ అంతకుముందు ప్రకటించింది. కానీ ఆయుధాలను పూర్తిగా వదులుకోవడం, భవిష్యత్తులో రాజకీయ పాత్ర లేకపోవడం వంటి అంశాలపై చర్చలకు మరింత సమయం కావాలని కోరింది. వాటిపై నిర్ణయం తీసుకునేందుకు హమాస్కు ఆదివారం సాయంత్రం వరకు సమయం ఇస్తున్నారని, ఒకవేళ అంగీకరించకపోతే ఎప్పుడు చూడని నరకం చూపిస్తామని ట్రంప్ హెచ్చరించారు.